కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న రుణమాఫీ బోగస్ అని తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడంతో రైతులు తిరగబడే పరిస్థితి ఎదురైంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కేంద్రంలో రైతుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. రుణమాఫీ కాని రైతులంతా ఏకమై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. రైతుల ఆక్రోశంపై మా ప్రతినిధి రాజు ఆదిలాబాద్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకం బోగస్ అని తెలడంతో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించి సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక్కడ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, ఎప్పటికైనా రైతులకు రుణమాఫీ జరగాలని లేని పక్షంలో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. రైతులను అడిగి వారి ఆందోళన ఏ విధంగా ఉంది, అలాగే వారికి రుణమాఫీ ఎందుకు కాలేదో వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఈ రుణమాఫీ విషయంలో ప్రభుత్వము అందరికీ ఇస్తా అని చెప్పింది, కేవలం 40% మంది మాత్రమే రుణమాఫీ జరిగినట్టు తెలుస్తుంది. మీ ఆందోళన ఏ విధంగా ఉంది, మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఒక్కటే అండి, ఇక్కడ మేము తలమడుగు మండల కేంద్రంలో ఈరోజు మేము ఫస్ట్ అనుకున్నాం, మాకు ఎవరి మీద కోపం లేదు, రేవంత్ రెడ్డి గారి మీద కూడా మాకు కోపం లేదు. చెప్పింది తనే, ఎవరు రైతులు వెళ్ళి తన దగ్గరికి మాకు రుణమాఫీ చేయమని అడగలే. డిసెంబర్ 9 నాడు ప్రతి రైతు రుణమాఫీ చేసుకుని ప్రతి రైతుకు చేస్తా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 పోయింది. మళ్ళా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రతి సవాళ్ళు చేసుకున్నారు. ఆగస్టు 15 అనే కండిషన్ పెట్టారు. ఈరోజు ఆగస్టు 15 పోయింది, ఈరోజు ఆగస్టు 17. మరి ఏమైంది రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ అంటే ప్రతి వారిని సంతోషించినాం. కానీ ఈరోజు ఏమైంది? డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 పోయింది. మరి ఎప్పుడు రుణమాఫీ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే, ఎవరు పార్టీ నాయకులు లేరు. మరి తెల్లారి మేము కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఈ ఉద్యమాన్ని రాజకీయ రంగు మలిపితే మాత్రం ఎవరిని ఊళ్ళకి రానియం. ఫస్ట్ మేము మొదట హెచ్చరించేది కాంగ్రెస్ నాయకులన్నది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రైతే, ఎవడు లీడర్ లేడు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము అడిగింది కాదు, మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు ప్రతి రైతుకు చేస్తామన్నారు. మరి కుటుంబానికి అంటున్నారు, మళ్ళీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకి అన్నారు. ఒక మంత్రి ఏమో రేషన్ కార్డు లేదు పట్టేదారు ప్రకారం అంటాడు, ముఖ్యమంత్రి ఏమో చేసేస్తున్నాం అయిపోయింది, ఇంకొక ప్రతిపక్ష నాయకుని నువ్వు పోయి మూసీ నదిలో దునుకుంటారు. ఇద్దరు కలిసి దునికి మాకేం సంబంధం లేదు. కానీ రుణమాఫీ ఏది? ఇవాళ అందరం రైతులమే ఉన్నాం, అందరం రైతులం ఉన్నాం. నా పేరు నల్ల పద్మాకర్ రెడ్డి, నా పేరు మీద 2 లక్షల చిల్లర రుణం ఉంది. మరి ఇప్పటికి నాకు రుణం కాలే. ఎవడు మూసిలో నాది దూకి చనిపోవాలి? చెప్పిన వాడు దురుకానలా, ఛాలెంజ్ చేసిన వాడు దురుకాలనా? మీ రాజకీయాలు ఏమైనా చేసుకోండి, ఇది ఆరంభం మాత్రమే. నేను ఇలా తెలంగాణ మండల జేఏసీ కన్వీనర్గా చేసి ఉన్నా. ఖచ్చితంగా రుణమాఫీ 15 రోజుల ఇంత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వితౌట్ కండిషన్ చేయకపోతే తెలంగాణను మించిన ఉద్యమం రైతుల ద్వారా చేపడతాం. ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి గ్రామం తిరుగుతాం, రైతుల జేఏసీ ఏర్పాటు చేస్తాం. రైతుల రుణమాఫీ చేయండి, ఏ అధికారి గ్రామాలకు వచ్చినా మేము అడ్డుకుంటాం. మరి పోలీసు వాళ్ళకు కూడా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతులు కరెంటు లేదని ధర్నా చేసినా, ఏదైనా నష్టపరిహారం లేదని ధర్నా చేసినా రైతులు ఈజీగా ఉన్నారు, ఉరుకుతస్తలు రైతుల మీద పడుతూ ఉన్నారు. మీరు కూడా పోలీసు వాళ్ళు కూడా, మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇంకొకసారి వస్తే కూడా మేము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మా రైతుల తరపున సహాయ నిరాకరణ చేస్తాం. మొదటగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు పద్ధతి మార్చుకోవాలి. కంప్లైంట్ ఇస్తాం, మాకు ఇవాళ రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తా అన్న ముఖ్యమంత్రి చేయలేదు. మీరు 420 కేసు ఫైల్ చేస్తారా, మీకు దమ్ముంది అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. మీరు అర్థం ఉట్టిగా శాంతియుతంగా చేసే రైతుల మీద వచ్చి దాడులు చేయడము, అవి భయపెట్టడం మానుకోండి. ఖచ్చితంగా రైతులతో పెట్టుకుంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉండి నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తా ఉంటావు. నిజంగా ప్రేమనే ఉంటే అదే ఎల్బీ స్టేడియంలో ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యి రాజకీయాలు మాట్లాడితే మాత్రం ఏ పార్టీ నాయకుని కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకి మండుతుంది. మేము ఏ పార్టీ కాదు, మీరు రమ్మంటే మా ఆధార్ కార్డులు ఇస్తాం, మీరు పార్టీ సభ్యత్వాలు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా రాజకీయ రంగు మలుపుతే మాత్రం ఏ పార్టీల వాళ్ళని మేము గ్రామాలలో తిరగనియం, వెంటనే రుణమాఫీ చేయాలి. చెప్పండి, ఈ ఆందోళన ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ 15 ఆగస్టు 15 లోపల ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మరి వాగ్దానం చేయడం జరిగింది. మరి మొదటి విడతలో మా తలమడుగు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1 లక్ష వరకు రుణమాఫీ, 20% కూడా కాలేదు. మళ్ళీ తర్వాత వ్యవసాయ శాఖ అధికారులకు కానివ్వండి,
లేకపోతే బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఇది టెక్నికల్ వల్ల ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ వచ్చే అన్ని సరిగ్గా వస్తాయన్నారు. మళ్ళీ 1.5 అదే సమస్య, మళ్ళీ నిన్న 2 లక్షలు కూడా 15-20 మందికి రావడం జరిగింది. మరి రైతులందరికీ నేను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి అవుతాను, మీరు అందరు ఎంతనో పోయి తీసుకోండి, నేను రాగానే బగా మీకు అందరికి మాఫీ చేసేస్తాను అన్న ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఎటుపోయింది నీ రుణమాఫీ? రైతులంతా ఎంత కష్టాల్లో ఉన్నారు. నేను కూడా ఒక రైతు కుటుంబమే, నేను కూడా రైతునే అని చెప్తారు. ఇలా నాకు 1,30,000 లోన్ ఉంది, నాకు ఇప్పటి వరకు లేదు. మరి రైతు రుణమాఫీ సంపూర్ణం అంటున్నారు, ఎక్కడ పోయింది ఇది? ప్రతి రైతుకు లాభం జరగాలి, ప్రతి రైతుది రుణమాఫీ కావాలని కోరుకుంటున్నాం. అందుకేమంటే మేము నా యొక్క లోన్ 2 లక్షలపై చిలుకున్నది, నాకు రాలేదు. మరి తక్కువ ఉన్న వాళ్ళకు కూడా రాలేదు. ఇలాంటి బోకస్ హామీలు ఇవ్వడం ఎందుకు? కాంగ్రెస్ మోసం చేస్తుంది ఎందుకు? చట్టబద్ధత లేని ఈ యొక్క హామీలను ఏ విధంగా మీరు నెరవేరుస్తారు అని మేము రైతుల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి బోకస్ హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు దండుకొని రాజ్యం వెళ్తే అది గొప్ప రాజ్యం కాదు. ధైర్యం ఉంటే ఈ యొక్క రుణమాఫీ చేయాలి, ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటే అప్పుడే గొప్ప సీఎం అనిపిస్తాడు. కాబట్టి మీ ద్వారా మేము మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి మేము సూచన చేసేది ఏమంటే, మీరు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీతో కూడా అన్నారు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని. ఎక్కడ పోయింది మీ రుణమాఫీ? ఏమైంది మీ రుణమాఫీ? ఎందుకు మాట ఇచ్చింది? ఎందుకు మేము అడిగినామా? మీ కాళ్ళు మొక్కినామా? మా కష్టాలన్నీ చెప్పినామా మీకు? మీరు ఎందుకు బోకస్ యొక్క ఈ హామీలు ఎందుకు ఇవ్వడం? ఆ తర్వాత మీరు పక్కకు నెట్టివేసి పోలీస్ జులుముతో మమ్మల్ని అణచివేయడం ఎందుకు? ఈ విధంగా ఈ జులుములు ఇవి ఏమి నడవాయి? మొత్తానికి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో మాత్రము తెలంగాణ తరహాలో మరో రైతు ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా మరో 15 రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ రాని పక్షంలో గ్రామాలలోకి అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలను కానీ అధికారులను కానీ రానివ్వకుండా అడ్డుకుంటామని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే తమ అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో మాత్రము తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఇక్కడ ఉన్న రైతులు హెచ్చరిస్తున్నారు. పవన్తో రాజు, టీనస్, ఆదిలాబాద్.